పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, ఆయన వట్టినాగులపల్లిలో 3 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి పోతే హబీబుల్లా అనే ఒక ఇన్స్పెక్టర్ కేసు బుక్ చేస్తే ఆయన రాత్రి ట్రాన్స్ఫర్ చేసిండ్రు అక్కడి నుంచి. అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏం సంకేతం ఇస్తా ఉన్నారు తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రజలకు? అంటే నేను ఎట్లయితే తిడుతున్నానో మీరు కూడా పోలీసు వాళ్ళని అట్లనే తిట్టండి, మీరు కూడా అట్లనే తిట్టండి పోలీసు వాళ్ళని మీరు సంకేతం ఇస్తున్నారు. మిమ్మల్ని చూసుకొనే మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరు కూడా ఇవాళ పోలీసు వాళ్ళని తిడతా ఉన్నారు, ప్రభుత్వ అధికారులను తిడతా ఉన్నారు. లేకపోతే ఏం భాష అంటది? జగ్గారెడ్డి గారు మీకేమన్నా సంస్కారం ఏమన్నా ఉన్నదా? ఏం భాష మీరు మాట్లాడుతున్నది? ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డిని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు? డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, హోమ్ మినిస్టర్ని అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే హోమ్ మినిస్టరే ఇవాళ ఇవన్నీ నేర్పిస్తున్నాడు వాళ్ళ మంత్రులకు. గాంధీ భవన్ల గురించి నాకు ఇప్పటికీ డౌట్ ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు గంజాయి దాగొచ్చి రోడ్ల మీద ఈ విధంగా ప్రభుత్వ అధికారుల మీద దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. లేకపోతే ఎట్లా ఆయన మాట్లాడతాడు? అంత ఘోరమైన భాష. హోంగార్డులు ఏం పాపం చేసిండ్రు?